20 రోజుల నిరాహార దీక్ష, దేశం మొత్తం డిస్కషన్. కానీ ఢిల్లీ నుంచి ఒక్క రిప్లై కూడా లేదు. ఎందుకు? గవర్నమెంట్ కి కన్సర్న్ లేదా మన అందరికీ కనిపించని ఒక పొలిటికల్ క్యాల్కులేషన్ ఉందా? కొన్ని ప్రొటెస్ట్ కి గవర్నమెంట్ 24 గంటల్లోనే రెస్పాన్స్ ఇస్తుంది, కానీ కొన్ని ప్రొటెస్ట్ కి 24 రోజులైనా పట్టించుకోదు. డిఫరెన్స్ ప్రొటెస్ట్ లో కాదు, పొలిటికల్ కాస్ట్ లో ఉంది. పవర్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, రియాక్ట్ అవడం అవసరమా? ఇష్యూ వల్ల ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయా? అపోజిషన్ స్ట్రెంత్ ఎంత ఉంది? పీపుల్ ఎంత మొబిలైజ్ అయ్యారు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయినా సైలెంట్ గా ఉండటం వల్ల లాభాలు ఉంటే గవర్నమెంట్ అదే చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ లో సైలెన్స్ ఒక వీక్నెస్ కాదు, ఒక వెపన్. ఇప్పుడున్న నీట్ కాంట్రవర్సీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ డిమాండ్ ని సోనం వాంగ్చుక్ సపోర్ట్ చేశారు. మూవ్మెంట్ నేషనల్ డిస్కషన్ అయింది, కానీ పాలిటిక్స్ లో ఒక రూల్ ఉంటుంది, ఎవ్రీ రెస్పాన్స్ గివ్స్ లెజిటిమసీ అండ్ ఎవ్రీ అక్నాలెడ్జ్మెంట్ గివ్స్ విజిబిలిటీ. కాబట్టి గవర్నమెంట్ అపోజ్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. గవర్నమెంట్ వర్షన్ సింపుల్, పేపర్ లీక్ అవుతే అది ఎగ్జామ్ సిస్టమ్ ఫెయిలియర్, మినిస్టర్ ఫెయిలియర్ కాదు. సో దీనికి సొల్యూషన్ రిఫార్మ్, రెసిగ్నేషన్ కాదు. సోనం వాంగ్చుక్ ఇప్పుడు ఫాస్ట్ చేస్తున్నారు, ఒకప్పుడు ఇరామ్ షర్మిల ఇంకా తీవ్రమైన ఫాస్ట్ చేశారు. కానీ చివరికి ఏమైందో మనందరికీ తెలుసు. ఫీడింగ్ ట్యూబ్స్ తో ఫాస్ట్ ని బలవంతంగా ఎండ్ చేయించారు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, హంగర్ స్ట్రైక్ గవర్నమెంట్ పై ప్రెషర్ క్రియేట్ చేయదు అండ్ పొలిటికల్ అవుట్కమ్ ని గ్యారంటీ చేయదు. ఇండియా లాంటి డెమోక్రసీలో ఒక రూలింగ్ పార్టీని ఛాలెంజ్ చేయాలంటే ఒక వైరల్ వీడియో సరిపోదు. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడం ఈజీ, బట్ ఆన్ ద గ్రౌండ్ ప్రెషర్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఇమోషన్స్ జనాల్ని కలుపుతుంది, కానీ ఒక సస్టైన్డ్ ఫండింగ్ ఉన్న ఆర్గనైజేషన్ మాత్రమే వాళ్ళని నిలబడి పోరాడేలా చేస్తుంది. అలాంటి పోరాటమే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ అలాంటి ప్రెషర్కే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. వాళ్ళు రియాక్ట్ అయ్యి డిస్కషన్కి వస్తేనే సిస్టంలో మార్పు మొదలవుతుంది.